దేవుని మహాప్రేమను బట్టి ఆయన దయ చొప్పున ఇంతవరకు మనలను క్షేమంగా సజీవంగా ఈ 73 సంవత్సరాలు 1952 సెప్టెంబర్ 19వ తేదీన ఈ పరిచర్య ప్రారంభించబడింది. ఎలా ప్రారంభించబడిందంటే, నాన్నగారు యేసు ప్రభువును అంతకుముందు దినం వరకు ఆయనకి నమ్మకం లేదు. ఒక 5-6 దినాల వరకు మరణ పంచుల్లో మరణంతో పోరాడుతున్నారు. అందరూ ఇంకా ఆయన ఒక నెల దినాలే బ్రతుకుతాడు అని అనుకుంటున్నారు. కానీ ప్రభు సన్నిధిలో 6 దినాలు సెప్టెంబర్ 11వ తేదీ నుండి లేక 12వ తేదీ నుండి ఈ 19వ తేదీ వరకు దేవుని సన్నిధిలో ఆయన ఒంటరిగా కనిపెట్టి ఉపవాసం ఉండి తన తప్పిదాలన్నీ ఒప్పుకుని మనస్సాక్షిని సరిచేసుకున్నాక ఖచ్చితంగా ఈరోజు 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు దైవ దర్శనం కలిగింది. ఆ దర్శనంలో యేసు ప్రభు ఆయనను ముట్టారు. అప్పటికి 6 సంవత్సరాల నుండి ఉన్న ఆ భయంకరమైన వ్యాధి విడిపించబడింది. ఆయాసం నుండి తొలగించబడినాడు, స్వస్థత పొందారు. అలాగే మరి ఆ దినమే దేవుడు ఆయనతో మాట్లాడటం ప్రారంభించారు. రాజరత్నం, నీ హృదయం నాకు ఇవ్వు అని అడిగారంట. ఎప్పుడు దేవుని స్వరము దేవుని మాట విన్నారో, ప్రభా నా హృదయం మీకు ఇస్తాను, నీ మనసు నాకు ఇవ్వండి అని అడిగారంట. ప్రభు మనస్సును ఆ దినం నాన్నగారికి ఇచ్చారు. నూతన పరచబడింది. అంతకు ముందున్న స్వాభావిక బలహీనతలన్నీ విడిపించబడినాయి. మద్యం త్రాగటం, ధూమపానం చేయటం, చుట్టలు త్రాగటం, ఈ అలవాట్లన్నిటి నుండి విడిపించబడి ఒక నూతన పరచబడిన వ్యక్తిగా ప్రభు ఆయన్ని చేశారు. ఆ దినమే ప్రభు ఆయనతో మాట్లాడారు. యెషయా గ్రంథం 43:10 చదువు, యెషయా గ్రంథం 54వ అధ్యాయం చదువు, యెషయా గ్రంథం 60వ అధ్యాయం చదువు. ఈ అధ్యాయాలన్నీ ఈ వచనాలన్నీ నాన్నగారితో ప్రభు మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఆయనకి చదువు లేదు, ఈ వాక్యం ఏంటో తెలీదు. వాళ్ళ సేవకుడి దగ్గరికి వెళ్ళి అవన్నీ చదివించుకున్నప్పుడు ఆయన చెప్పారంట, దేవుడు నిన్ను తన సేవ కొరకు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఆ సేవ కొరకు నీవు అప్పగించుకోవాలంటే నేనేం చేస్తానయ్యా, చదువు లేని వాడిని, నాకేం విద్య ఉంది అని అంటే ప్రభు ఆయన్ని బలపరిచి విద్యావంతులుగా చేయలేదు, కానీ బైబిల్ చదవటం నేర్పారు. బైబిల్ తప్ప ఇంకేం చదవగలిగేవారు కాదు. ఆయన జీవితంలో 37 సంవత్సరాలు మరలా ఆరోగ్యంగా బ్రతికి దేవుని రాజ్యం కట్టారు. ఎన్నో గ్రామాలకు సువార్త ప్రకటించారు. ఎన్నో వేల మందిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఎంతోమంది సేవకులను దేవుని కొరకు ఆయన సిద్ధపరిచి వారిని దేవుని రాజ్యం కొరకు దేవుని సేవ చేసే సేవకులుగా ఆయన్ని తీర్చిదిద్దారు. అలాగే పెద్దలైన దేవుని సేవకులకు నాన్నగారు ఎంతో సహాయకులుగా ఉండేవారంట. ఆ దినాల్లో ఎన్ డానియల్ గారు ఆంధ్ర రాష్ట్రం వస్తే ఎక్కడ ఆరాధన జరిగినా నాన్నగారు ఆయన వెనకుండేవారంట. అలాగా మరి దేవుడు ఆ గొప్ప కృపను ఆయనకిచ్చారు. ఈ రీతిగా మరి 89వ సంవత్సరం మే నెల 12వ తేదీన ప్రభు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు మరి దేవుని పనిలో నేను ఆయనకు సహాయకుడిగా ఉంటున్నాను. ఆ దినమే దేవుని ఎదుట అందరి ఎదుట తీర్మానం చేసుకున్నాను, ప్రభు నాన్నగారికి అప్పగించిన పనిని నాకు తన కృపనిస్తే ఈ పని కొనసాగుతుందని. దరిదాపు ఇప్పటికి 36 సంవత్సరాలు అయిపోయింది. దిస్ ఈజ్ 37th ఇయర్. మరి దేవుడు ఇప్పటి వరకు ఈ పనిని నిరాటంకంగా దిగ్విజయంగా 52 నుండి 25 వరకు ఈ పని కొనసాగుతుంది. 73 సంవత్సరాలు పూర్తయి 74వ సంవత్సరం సేవ ప్రారంభం కాబోతుంది. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన పనిని, తన పరిచర్యను, దేవుని యొక్క రాజ్యమును బలంగా కట్టాలని మేము ఆశపడుతున్నాం.